ఆగండి ఆగండి, స్క్రోల్ చేసేకండి. ఒకసారి మన వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆశా ఫ్యాషన్స్. హాయ్ అండి అందరికీ. ఫ్రీ షిప్పింగ్ ఎక్కడ చూసినా ఫ్రీ షిప్పింగ్ అంటారు కదండి. మన వాళ్ళకి చాలా అలవాటు అయిపోయింది, ఇంక్లూడింగ్ మీ. నాకు కూడా ఫ్రీ షిప్పింగ్ అంటే చాలా ఇష్టం. సేల్స్ స్టార్ట్ చేసేదానికి ముందు ఫ్రీ షిప్పింగ్ అంటే అబ్బా వీళ్ళు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వచ్చు కదా అని నాకు కూడా అనిపిస్తుంది. బట్ ఫ్రీ షిప్పింగ్ అంటే ఏంటని మీకు తెలియాలి. అసలు ఫ్రీ షిప్పింగ్ అంటున్నారు, అసలు ఎందుకు ఇవ్వాలండి ఫ్రీ షిప్పింగ్ మీకు? ఎందుకు ఇవ్వాలి? ఏమైనా ఆలోచిస్తున్నారా ఫ్రీ షిప్పింగ్ ఎందుకు ఇస్తున్నారు అని? కోపంగా చెప్పానండి, లేదు జోక్. మీకు చెప్తాను ఫ్రీ షిప్పింగ్ అంటే ఏంటని, ఒకసారి చూసేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మన లేడీస్కి ఛానల్ ఇంకొంచెం మందికి తెలుస్తుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రీ షిప్పింగ్ అంటేనే మనకి సేల్లోనే ఇంక్లూడ్ చేసుకొని ఫ్రీ షిప్పింగ్ అని చెప్తామండి. ఫ్రీ షిప్పింగ్ ఎందుకు చెప్తాము అంటే మీకు కన్వీనియంట్గా ఉండాలని చెప్పేసి. ఒకసారి ఆలోచించండి, కొరియర్ చేసేవాళ్ళు మేము బిజినెస్ పెట్టామని చెప్పి వచ్చేసి మీకు మేము ఫ్రీగా సెండ్ చేస్తామని చెప్పరు. మన దగ్గర షిప్పింగ్ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు డిటీడీసీ దగ్గరికి వెళ్తాము, నేను డిటీడీసీలో సెండ్ చేస్తాను, వాళ్ళ సర్వీస్ బాగుంటుంది అని వాళ్ళు పెర్ పీస్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు మన దగ్గర. సో దాన్ని ఫ్రీ షిప్పింగ్ అని ఎలా చెప్తాము? సో అందరిలాగా నేను ఫ్రీ షిప్పింగ్ అని చెప్పి నాకు నచ్చట్లేదండి ఫ్రీ షిప్పింగ్ అని చెప్పేది. సో మీకు అవేర్నెస్ ఉండాలి, మనం షిప్పింగ్ అనేది ఎందుకు ఛార్జ్ చేస్తామని చెప్పి మీకు కూడా తెలియాలి అని చెప్పి. సో మనం అందరిలాగా 120, 100 అలా పెట్టమండి. 60 to 80 నామినల్ ప్రైజే ఉంటుంది, ప్లేస్ని బట్టి ఉంటుంది. సో షిప్పింగ్ గురించి మీకు కొంచెమైనా తెలిసింది అనుకుంటున్నాను, నేను చెప్పడానికి ట్రై చేశాను. ఇప్పుడు మనం గివేవే ఇచ్చే వాళ్ళకి కూడా, ఫ్రీగా సెండ్ చేసే వాళ్ళకి కూడా మనకి షిప్పింగ్ అనేది పే చేస్తేనే ఫ్రీగా సెండ్ చేస్తామండి డ్రెస్. సో గివేవే విన్నర్స్ అందరూ కూడా షిప్పింగ్ అనేది పే చేయాలి. కొంచెమైనా అవేర్నెస్ క్రియేట్ చేస్తాను అనుకుంటున్నాను షిప్పింగ్ కోసం. సో ఫ్రీ షిప్పింగ్ అనే ముందు కూడా ఆలోచించండి, ఫ్రీ షిప్పింగ్ అని ఎందుకు చెప్తున్నారు అని చెప్పి. సో మీ వల్లే చెప్పాల్సి వస్తుందని నాకు అనిపిస్తుంది, మీరు డిమాండ్ చేయడం వల్లే మేము చెప్పాల్సి వస్తుంది అనిపిస్తుంది నాకు. డ్రెస్ బాగుందండి, సేల్ వీడియో ఏం కాదండి, ఈ టైప్ నా దగ్గర లేదు, సేల్ కాదు. నార్మల్గా ఇది నాకు నచ్చి తీసుకున్నాను, శాంపిల్ చూద్దామని చెప్పి తీసుకున్నాను. ఇలా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా ఇలా కోట్ మోడల్, మంచిగా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. సరే ఒకసారి శాంపిల్ చూద్దాము, మనం ట్రై చేసి చూద్దామని చెప్పి తీసుకున్నాను. ఇది విత్ షిప్పింగ్ 1299కి నేను బై చేశానండి. దీన్ని జైపూర్ నుంచి తీసుకున్నాను, శాంపిల్ చూద్దామని. ఫస్ట్ నేను వాడిన తర్వాత క్వాలిటీ ఎలా ఉందని తెలిసాకనే నేను వాళ్ళ దగ్గర తీసుకుంటాను. నేను 1 year నుంచి కొన్ని ప్రొడక్ట్స్ వాడుతున్నాను, దాని గురించి రివ్యూ చేసిన తర్వాతే నేను సేల్ అనేది చేస్తున్నాను. ఇది బాగుంది, ఎవరైనా చాలామంది సేల్ చేస్తున్నారు కదా, ఎవరికైనా ఇది మోడల్ నచ్చి తీసుకోవాలి తీసుకోకుండా ఉంటారు కదా, వాళ్ళ కోసం మీరు తీసుకోండి. బాగుంది, దుపట్టా లెంత్ అంతా బాగా ఇచ్చారు, కాకపోతే ప్యాంట్ క్వాలిటీ బాగాలేదు. నేను ఇది 3 times వేర్ చేశాను, 3 timesలో 2 times స్టిచ్ చేసుకున్నాను. ఈరోజు కూడా స్టిచ్ చేసుకునే వేసుకున్నాను. సో ప్యాంట్ క్వాలిటీ సరిగా ఇవ్వలేదు, అయితే టాప్ దుపట్టా క్వాలిటీ చాలా బాగుంది. 3 times వేర్ చేశాను, కలర్ షింక్ అవడం కానీ అలా ఏం లేదు. సో ఎవరైనా ఈ మోడల్ చూసి ఎక్కడైనా పర్చేస్ చేయాలి అనుకుంటే చేసుకోండి, చాలా బాగుంది. ఫుల్ లెంత్ వస్తుంది, ఫ్రాక్ మోడల్ వస్తుంది, ఇలా కోట్ డిజైన్ వస్తుంది, బాగుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి, లవ్ నెక్స్ట్ వీడియో.